సార్ ప్రెజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం 150 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రెజెంట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? పరిపాలన ఏంటి సంగతి? అత్యద్భుతంగా ఉందండి. సౌకర్యాలకి ఏం కొదవ లేదు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. ప్రజలు మెచ్చే విధంగానే పరిపాలన ఉంది. మౌలిక వసతులు, మౌలిక సౌకర్యాలు, ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా కూటమి నాయకులందరూ చర్చించి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీదే మాట్లాడుతున్నారు, కానీ వేరే ఇతరత్ర అనేది లేదు. ఎక్కడ ప్రజలకు న్యాయం చేయాలా, ఏ విధంగా చేయాలనేది కూటమి నాయకులు అందరూ కూడా చర్చిస్తున్నారు. ప్రజా సమస్యల మీదే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం ప్రజలందరూ హర్షిస్తున్నారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది, మన గురించి ఆలోచిస్తుంది, మన మన బిడ్డల శ్రేయస్సు గురించి ఆలోచిస్తుందని చెప్పేసి, మనం వేసిన ప్రతి ఓటుకి న్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళల్లో నేను ఒకనండి. అంటే గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది అని చెప్పేసి అంటే అసలు హాస్యాస్పదంగా ఉంటుంది. చెప్పుకోవడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి. అభివృద్ధి అనేది 0%గా ఉంటే అవినీతి అనేది 100%గా ఉన్నటువంటి దాఖలాలు మన కళ్ళతో చూసామండి. ఈరోజు వారు చేసిన అవినీతి బట్టబయలు అవుతుంటే మన ప్రజాధనాన్ని ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నారా అని చెప్పేసి ఆశ్చర్యపోతా, ఇంత అవినీతి జరిగింది, మన ప్రజాధనాన్ని ఇంత దోచుకున్నారు అని చెప్పేసి, ఇట్లాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని గతంలో మనం ఎన్నుకుంది అని చెప్పేసి ప్రజలందరూ విస్తుపోయే పరిస్థితి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ ప్రజాధనం అయితే లూటికి గురి కాబడిందో అది తిరిగి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసుల ద్వారా కానీ తిరిగి మళ్ళీ ప్రజలకే వినియోగించేలా కృషి చేస్తారని చెప్పేసి ఆశావహ దృక్పథంతో ఉన్నారండి. ప్రభుత్వం ద్వారా ఇంకా మంచి రోజులు వస్తాయంటారా? డెవలప్మెంట్, అభివృద్ధి, రాజధాని కానీ, పిల్లల చదువులకు కానీ, ఇండస్ట్రీస్ కానీ, పేదవాళ్ళకి కానీ, రైతులకు కానీ అందరికీ మంచి రోజులు వస్తాయా రావంట? అసలు మంచి రోజులు వచ్చినాయండి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ దిశ మారిపోయింది. మంచి రోజులు వచ్చినాయని మేము భావించాం. సూపర్ 6 అనే పథకాల ద్వారాగా ఆ పథకాల్లో 3 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి, వస్తున్నాయి. రెండోది, ఒక్క రాజధానే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి 13 జిల్లాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, ఒక రాజధానే కాదు, రాజధానితో పాటుగా అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్, అన్ని ప్రాంతాలకి పరిశ్రమలు తీసుకురావడం, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల భవిష్యత్తు కోసం ఒక దిశా నిర్దేశాన్ని ఇప్పుడు 2040గా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేయడం జరిగింది. దాని ద్వారాగానే అభివృద్ధి అనేది ఒక్క రోజుతో జరిగేది కదండి, రోజు రోజుకి జరుగుతూ పోయేది. అది మొదలైంది. మేము చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నాం.